తెలంగాణలో కొత్తగా ఎన్నికైన వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, వైస్ చైర్మన్ల అభినందన సభను స్పీక్ అనే సంస్థ నిర్వహించింది. తమకు లభించిన ఈ అవకాశాన్ని సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో సమర్థవంతంగా నిర్వహిస్తామని వారు ఈ సందర్భంగా తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాలను అండగా ఉంటుందన్న చైర్మన్ మరియు సభ నిర్వాహకులతో మా బ్యూరో చీఫ్ రాజ్ కుమార్ ఫేస్ టు ఫేస్. తెలంగాణ రాష్ట్ర కార్పొరేషన్లు మరియు కార్పొరేషన్ సంబంధించిన చైర్మన్, వైస్ చైర్మన్ యొక్క అభినందన సభ ఈరోజు విశ్వేశ్వరయ్య సభ మండలంలో జరిగింది. దీనికి సంబంధించి నిర్వాహకులు స్పీక్ సంస్థ ఈ యొక్క కార్యక్రమం నిర్వహించింది. ఈ సంస్థ యొక్క ఉద్దేశంగా వచ్చి వాళ్ళు నిర్వహించడానికి కారణాలు, భవిష్యత్తులో ఈ సంస్థ ఏం చేయబోతుందో మనం తెలుసుకుందాం. మనతో పాటు మరి ఆర్గనైజర్స్ ఉన్నారు. సార్ చెప్పండి, ఈ స్పీక్ సంస్థ ద్వారా ఈరోజు ఏం చేశారు? ఈరోజు కార్యక్రమం అభినందన సభ. ఈ మధ్య రాష్ట్ర ప్రభుత్వం చేత నియమించబడినటువంటి చైర్మన్లు, వైస్ చైర్మన్లను సన్మానిస్తూ వారిని అభినందించాలనే ఉద్దేశంతో మా స్పీక్ సంస్థ ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. స్పీక్ అంటే సొసైటీ ఫర్ పొలిటికల్ ఎంపవర్మెంట్ విత్ యాక్షనబుల్ నాలెడ్జ్. అంటే రాజకీయాల్లో యువతను, మహిళలను వాళ్ళను ప్రోత్సహిస్తూ మరి ప్రభుత్వానికి సహకారాన్ని అందిస్తూ మంచి కార్యక్రమాల్లో వారికి సపోర్టుగా ప్రజా సంక్షేమానికి, రాష్ట్ర అభివృద్ధికి మా స్పీక్ సంస్థ ఒక వేదికగా ఉండాలని, ప్రజానీకంలో సమాజంలో అనేక రంగాల్లో కూడా విస్తృతమైనటువంటి అవగాహన కార్యక్రమాలు నిర్వహించి చేయాలనే ఉద్దేశంతో ఈ యొక్క స్పీక్ పనిచేస్తుంది. ముఖ్యంగా ఈరోజు స్పీక్ సంస్థ యొక్క అభినందించాల్సిన అంశం, మేము అభినందించే విషయం ఏంటంటే, మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సమర్థులైన, పార్టీలో సీనియర్లైన, విద్యావంతులైన, మేధావులైనటువంటి వారిని వివిధ కార్పొరేషన్ చైర్మన్లుగా, వైస్ చైర్మన్గా నియమించడం అనేది మేము గమనించాము. ఆ అభిప్రాయంతోనే వాళ్ళందరినీ కూడా ఒక కుటుంబ సభ్యుల్లాగా రాష్ట్రంలో ఒక వేదిక అనేది ఉంటే బాగుంటుంది అభినందించడంలో, విడివిడిగా అభినందించడం కాకుండా అని చెప్పేసి ఆ ఉద్దేశంతో ఒకటి. ఇంకోటి సోషల్ ఇంజనీరింగ్. మేము అన్ని కులాలకు, అన్ని ప్రాంతాలకు సమాన ప్రాతినిధ్యం ఇస్తూ అందరికీ కూడా ఈ యొక్క ప్రభుత్వంలో మన స్థానం కల్పించినట్లయితే రాష్ట్రము చాలా ముందుకెళ్తుందని చెప్పేసి మేము నిర్ణయించుకొని ఈ యొక్క అభినందన సభను ఏర్పాటు చేయడం జరిగింది. స్పీక్ ఉద్దేశాలు చాలా ఉన్నప్పటికీ ఇంతకుముందు మొట్టమొదటి మేము హిల్ట్ పాలసీ మీద తీసుకున్నాము. ప్రభుత్వానికి సపోర్ట్గా హిల్ట్ పాలసీ ఎంత బ్రహ్మాండంగా ఉంటుందని తీసుకున్నాము. తర్వాత ఇప్పుడు చైర్మన్ల సన్మానము, మళ్ళీ నెక్స్ట్ రైతుల గురించి అండి. రైతు సబ్జెక్ట్ అనేది చాలా ఉంది. ప్రతి రైతుల సమస్యల మీద మేము ఒక కాన్ఫరెన్స్ పెడుతున్నాము. నెక్స్ట్ మా స్పీక్ తరఫున రైతులు అటువంటి ప్రోగ్రామ్స్ అన్నీ మేము చేయడానికి రెడీగా ఉన్నాము. స్పీక్ అనే సంస్థ రకరకాల ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తూ తెలంగాణలో వివిధ రకాల ఇష్యూస్ మీద పోరాడుతుంది. ఈరోజు ఈ స్పీక్ సంస్థ నుండి నేను ఆహ్వాన కమిటీ చైర్మన్గా సీఎం రేవంత్ రెడ్డి గారు ఇటీవల కమ్యూనిటీ చైర్మన్స్, వివిధ రకాల కార్పొరేషన్ చైర్మన్స్ని నియమించడం జరిగింది. ఆ యొక్క కమిటీ చైర్మన్స్ అండ్ వైస్ చైర్మన్స్ని ఒకే వేదిక మీదకి ఆహ్వానించి వారందరికీ కూడా అభినందన సభ ఏర్పాటు చేసి వాళ్ళందరికీ కూడా మనం ఫెలిసిటేట్ చేయడం జరిగింది. సో ఇది మొత్తం మీద స్పీక్ ఆధ్వర్యంలో అందరికీ, అన్ని కులాలకు, అన్ని ప్రాంతాలకు అందరికి కూడా అవకాశాలు రావాలి, వారి కోసం మేము పాటుపడుతున్నాం. అందుకే ఈరోజు అభినందన సభ పెట్టాం. భవిష్యత్తులో కూడా ఇంకా కొన్ని ప్రజా కార్యక్రమాలు చేపడతామని స్పీక్ నిర్వాహకులు చెప్తున్నారు. కెమెరామెన్ సుధాకర్తో రాజ్ కుమార్, 9+2 హైదరాబాద్, తెలంగాణ.